హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్న్యూస్ ఎపిసోడ్ 997. ఈరోజు డేట్ ఏప్రిల్ 12th 2022. ఫ్రెండ్స్, ఇక ఈరోజు డీల్ ఆఫ్ ది డేలో మీకు ఫ్లిప్కార్ట్లో మనకు ఆల్రెడీ సేల్స్ స్టార్ట్ అయిపోయినాయి కదా. OnePlus మెంబర్స్కి ఈరోజు నుంచి మీకు డీల్స్ అనేది ఓపెన్ అయిపోయినాయి. ఆల్రెడీ వీటి మీద చాలా డీల్స్ నేను పోస్ట్ చేశాను. భారీ లూట్స్ కూడా ఉన్నాయి. ముఖ్యంగా శాంసంగ్ టీవీలు కావచ్చు, రెడ్మీ రియల్మీ ఫోన్స్ కావచ్చు, ఇలాంటి వాటి మీద సూపర్ లూట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ఇవన్నీ కలిపిన ఒక చిన్న వీడియో కూడా చేశాను. ఇక్కడ కార్డ్స్లో కూడా ఉంటుంది, అది కూడా ఒకసారి చెక్ చేయండి. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. అండ్ ఇలాంటి డీల్స్ లూట్స్ అని కూడా మన ఛానల్ సంబంధించిన డీల్స్ గ్రూప్లో మీకు ఎవ్రీ మినిట్ పోస్ట్ చేయబడుతుంటాయి. ఒకసారి చెక్ చేయండి. ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది. ఇక ఈరోజు కూడా మనకి చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్ ఉన్నాయి. న్యూస్లోకి వెళ్ళడానికంటే ముందు ఈరోజు శాంసంగ్ గెలాక్సీ A73 5G మొబైల్ నేను అన్బాక్స్ చేసి చూపించాను మీకు. అండ్ ఎడిటింగ్ కూడా చాలా కొత్తగా డిఫరెంట్ స్టైల్స్ అయితే ట్రై చేశాను. ఇంకా ఇంప్రూవ్మెంట్స్ అయితే చేస్తున్నాను. హోప్ యూ అండర్స్టాండ్. మీరు కొంచెం ఆ వీడియోస్ ఏవైతే ఇప్పుడు రీసెంట్గా నేను చేసిన అన్బాక్సింగ్స్ ఉన్నాయో వాటిలో చాలా కొత్త స్టైల్స్ ఆఫ్ ఎడిటింగ్ అనేది నేను స్టార్ట్ చేశాను. కొంచెం ఒకసారి చెక్ చేయండి. అలాంటి వీడియోలు కొంచెం సపోర్ట్ చేయండి. మీరు కొంచెం ఓపెన్ చేసి అలా వెళ్ళి ఇలా రండి. ఒక 1 minute చూడండి, ఒక లైక్ అయితే కొట్టండి. అండ్ ముఖ్యంగా కొత్త టెంప్లెట్స్ ఏవైతే నేను వాడినవి ఉన్నాయో అవి ఎలా ఉన్నాయో కింద కామెంట్స్లో ఖచ్చితంగా మెన్షన్ చేయండి. ఇక ఈరోజు మన టెక్న్యూస్ అనేది చూసేద్దాం. ఫస్ట్ వచ్చి మనకి ఒప్పో నుంచి ఒప్పో ఫైనల్గా ఈరోజు మన ఇండియాలో ఒప్పో F21 Pro సిరీస్ని అఫీషియల్గా లాంచ్ చేసింది. రెండు కూడా సేమ్ ఫోన్స్, ఒకటి 4G ఒకటి 5G. రెండింటిలో ప్రాసెసర్ మాత్రమే మారుతుంది. మిగతా ఆల్మోస్ట్ అన్ని ఫీచర్స్ సేమ్గానే ఉంటాయి. 4G వేరియంట్లో మీకు Qualcomm Snapdragon 680 4G ప్రాసెసర్ ఉంటుంది. అండ్ 5G వేరియంట్లో Qualcomm Snapdragon 695 5G ప్రాసెసర్ ఉంటుంది. 6.4 inches ఫుల్ HD ప్లస్ రిజల్యూషన్తో సూపర్ AMOLED డిస్ప్లే ఉంటుంది. అండ్ బ్యాక్ సైడ్ 64+8+2, ఫ్రంట్ సైడ్ 32 మెగాపిక్సెల్ కెమెరా, 5000 mAh బ్యాటరీ అండ్ 33 watts ఫాస్ట్ ఛార్జింగ్తో ఈ ఫోన్స్ ఉంటాయి. రిమైనింగ్ అన్ని ఫీచర్స్ ఆల్మోస్ట్ సేమ్గానే ఉంటాయి. అయితే 4G వేరియంట్ Qualcomm Snapdragon 680 4G ప్రాసెసర్తో లాంచ్ అయిన ఫోన్ మీకు 23,000 రూపాయలు పెట్టారు. అండ్ Qualcomm Snapdragon 695 5G ప్రాసెసర్తో లాంచ్ అయిందేమో 27,000 రూపాయలు పెట్టారు. ఇవి సూన్ మీకు ఫ్లిప్కార్ట్ ద్వారా సేల్లోకి అయితే వస్తాయి. అలాగే ఒప్పో అఫీషియల్ వెబ్సైట్లో కూడా మీకు సేల్లోకి వస్తాయి. ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ మనకి వివో నుంచి నిన్న చైనాలో సాయంత్రం వివో X Foldని ఫైనల్గా లాంచ్ చేసింది. చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్న వివో నుంచి వచ్చిన ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ అనమాట. చాలా హ్యూజ్ స్పెసిఫికేషన్స్తో దీన్ని తీసుకొచ్చారు. స్టార్టింగ్ వేరియంట్ మీకు 1,07,000 దాకా ఉంటుంది. చైనీస్ కరెన్సీని మన ఇండియన్ కరెన్సీలోకి మారిస్తే మరి మన ఇండియాలో ఇది లాంచ్ అయితే దీని ప్రైస్ ఎంత పెడతారనే క్లారిటీ అయితే లేదు. స్పెసిఫికేషన్స్ ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. బేసిక్గా ఉండే కీ స్పెసిఫికేషన్స్ ఇవి. అండ్ దీంతోపాటు వివో ట్యాబ్ లాంచ్ చేశారు. ఇది మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అండ్ ప్రైజింగ్ కూడా సూపర్గా తీసుకొచ్చారు వీళ్ళు. అండ్ మన ఇండియన్ కరెన్సీలోకి మారిన తర్వాత ఇది ఎంత ఉంటుందనేది మాత్రం క్లారిటీ అయితే లేదు. ఇది Snapdragon 870 ప్రాసెసర్తో వస్తుంది. రిమైనింగ్ స్పెసిఫికేషన్స్ మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. అండ్ దీని ప్రైస్ నియర్లీ 29,000 రూపాయలు అయితే పెట్టారు. నెక్స్ట్ మనకి షామీ నుంచి ఫైనల్గా ఈరోజు అఫీషియల్గా కన్ఫర్మ్ చేస్తుంది. షామీ 12 Pro అనేది మన ఇండియాలో ఈ మంత్ 27వ తారీఖున లాంచ్ కాబోతుంది. దీనికి సంబంధించిన అఫీషియల్ పోస్టర్ అయితే ఈరోజు వీళ్ళు తీసుకొచ్చారు. అండ్ ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు దాని పోస్టర్ అయితే. అండ్ ఇది చాలా ప్రీమియం స్మార్ట్ ఫోన్ అనమాట. కెమెరాలు మాత్రం దీంట్లో ఎక్సలెంట్. 3 50 మెగాపిక్సెల్ కెమెరాస్ ఉంటాయి బ్యాక్ సైడ్. అండ్ మైండ్ బ్లోయింగ్ కెమెరా ఫీచర్స్ అయితే దీంట్లో వీళ్ళు తీసుకొస్తున్నారు. అండ్ ఫోన్ కూడా సూపర్గా ఉంటుంది. అండ్ అఫ్కోర్స్ ప్రైజింగ్ కూడా చాలా ఎక్కువగానే ఉండొచ్చు. నేను అనుకోవడం 45,000 నుంచి 55,000 రూపాయల బడ్జెట్లో బేసిక్ వేరియంట్ అయితే వీళ్ళు లాంచ్ చేసే అవకాశం అయితే ఉంటుందని అనుకుంటున్నాను. చూడాలి. 27వ తారీఖు మీకు ఒక ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది. నెక్స్ట్ మనకి రియల్మీ నుంచి మాత్రం ఇది కొంచెం షాకింగ్ న్యూసే. రియల్మీ సూన్ మన ఇండియాలో Realme Narzo 50A ప్రైమ్ని లాంచ్ చేయబోతుంది. అండ్ ఇదే ఫస్ట్ ఫోను బాక్స్లో ఛార్జర్ లేకుండా వచ్చే రియల్మీ ఫోన్ అనమాట. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. 18 watts ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది ఈ ఫోన్ యాక్చువల్గా. మరి వీళ్ళు ఛార్జర్ అయితే బాక్స్లో సప్లై చేసే అవకాశం అయితే లేదని తెలుస్తుంది. సో మిడ్ రేంజ్లో కూడా ఇలాంటి ట్రెండ్ అయితే ఆల్రెడీ శాంసంగ్ వాళ్ళు స్టార్ట్ చేశారు. సో వీళ్ళు కూడా స్టార్ట్ చేస్తే ఇంకా మనం ఏమైపోవాలనేది మనం ఆలోచించుకోవాలి. సో దీని మీ ఒపీనియన్ కింద కామెంట్స్లో ఖచ్చితంగా రాయండి. నెక్స్ట్ మనకి iQOO నుంచి సూన్ మన ఇండియాలో iQOO Z6 Proని అఫీషియల్గా లాంచ్ చేయబోతుంది. అండ్ దీనికి సంబంధించి అఫీషియల్ ఫస్ట్ లుక్ అనేది నిన్న ఒక హిందీ యూట్యూబర్ అయితే షేర్ చేశారు. అండ్ దీని డిజైన్ అండ్ ఫీచర్స్ మాత్రం సూపర్గా ఉన్నాయి. అండ్ ప్రైజింగ్ కూడా చాలా టెంప్టింగ్గానే వీళ్ళు తీసుకురావచ్చు అని తెలుస్తుంది. దీంట్లో 6.43 inches ఫుల్ HD ప్లస్ రిజల్యూషన్తో 90Hz AMOLED డిస్ప్లే ఉంటుంది. అండ్ ఈ డిస్ప్లే బ్రైట్నెస్
1300 నిట్స్ ఉంటుందంట. చాలా 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 మంచి డిస్ప్లే అనే చెప్పాలి ఇది. అండ్ దీంట్లో Qualcomm Snapdragon 778G 5G ప్రాసెసర్ని యూజ్ చేస్తారు. బ్యాక్ సైడ్ 64+8+2, ఫ్రంట్ సైడ్ 32R 16 మెగాపిక్సెల్ కెమెరా అండ్ 5000 mAh బ్యాటరీ, 66 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్తో ఈ ఫోన్ ఉంటుంది. అండ్ A12 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. అలాగే 4D గేమింగ్ వైబ్రేషన్స్ లాంటివి, ఏవైతే గేమింగ్ ఫీచర్స్ ఉంటాయో ఇలాంటివి చాలా వరకు వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్తో వస్తుంది. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ కూడా దీంట్లో వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అండ్ ఇది 25 ఏళ్ళ లోపే ఉంటుందని ఆల్రెడీ వీళ్ళు కన్ఫర్మ్ చేశారు. నేను అనుకోవడం 23,999 పెడతారేమో అని అనుకుంటున్నాను, చూడాలి. ఆ పర్టికులర్ బడ్జెట్లో వస్తే మాత్రం ఇది ఒక సూపర్ ఫోన్ అని నిజానికి. అయితే స్టిల్ దీంట్లో మీరు ఒకటి త్యాగం చేయాల్సిన విషయం ఏదో ఒకటి ఉంది. ఇది డ్యూ డ్రాప్ నాచ్తో వస్తుంది. ఇది మాత్రం ఈ రోజుల్లో మనం ఈ డ్యూ డ్రాప్ నాచ్ని యాక్సెప్ట్ చేయాలా లేదంటే రిమైనింగ్ స్పెసిఫికేషన్స్ అన్నీ ముందేసుకున్న తర్వాత ఇది ఒక్కదానికి కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఒకవేళ నిజంగానే వీళ్ళు ప్రైజింగ్ అనేది కొంచెం టెంప్టింగ్గా పెడితే మాత్రం ఇది ఒక సూపర్ ఫోన్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో దీని మీద మీ ఒపీనియన్ కింద కామెంట్స్లో ఖచ్చితంగా రాయండి. నెక్స్ట్ మనకి OnePlus నుంచి OnePlus ఈ మంత్ 28వ తారీఖున మన ఇండియాలో OnePlus 10Rని అలాగే OnePlus Nord CE2 Liteని లాంచ్ చేయబోతుంది. దీనికి సంబంధించి అఫీషియల్ కన్ఫర్మేషన్ అనేది నిన్న వీళ్ళు ఇచ్చారు. అండ్ ఇదే OnePlus ఫస్ట్ ఫోన్ మన ఇండియాలో లాంచ్ అవుతుంది. MediaTek Dimensity 8100 ప్రాసెసర్తో రాబోతున్న ఫోను. యాక్చువల్గా ఈ Dimensity 8100 ప్రాసెసర్ గురించి నేనైతే చాలా చాలా మంచి న్యూస్ విన్నాను అనమాట. ఇది ఒక మంచి పవర్ఫుల్ ప్రాసెసర్ అని చెప్పి. సో దీని పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందనేది మాత్రం మన ఇండియాలో ఇది లాంచ్ అయిన తర్వాత తెలుస్తుంది. అండ్ ఇదే ఫస్ట్ OnePlus ఫోను అలర్ట్ స్లైడర్తో రాకుండా వచ్చే ఫోన్ అనమాట. యాక్చువల్గా Realme GT Neo 3 ఉంది కదా, అదొక మాడిఫైడ్ వెర్షన్ అనుకోవాలి ఇది. సో దగ్గర స్పెసిఫికేషన్స్ అయితే దీంట్లో కూడా ఉంటాయి అనమాట. అండ్ ఇది 80 వాట్స్ ఛార్జింగ్తో వస్తుంది. మీకు గుర్తుండే ఉంటుంది రియల్మీ వాళ్ళు Realme GT Neo 3ని 2 వేరియంట్స్ లాగా తీసుకొచ్చారు. ఒకటి 80 వాట్స్, ఒకటి 150 వాట్స్. ఆ 80 వాట్స్తో లాంచ్ అయిన ఫోనే ఇదనమాట. సో అలా ఉంటుంది, మరి అట్లుంటుంది OnePlusతో ప్రజెంట్గా. ఎనీవేస్ ప్రైజింగ్ మంచిగా పెడితే మాత్రం సూపర్గా ఉంటుంది. అండ్ ప్రాసెసర్ కూడా సూపర్ ప్రాసెసర్ అని నేను విన్నాను. చూడాలి పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది అనేది మాత్రం ఇది లాంచ్ అయిన తర్వాతే తెలుస్తుంది. ఇక ఈరోజు యాప్ ఆఫ్ ది డే మీకు ఒక మంచి మెడిటేషన్ లేదంటే స్లీప్ ఫాస్ట్ తొందరగా నిద్రపోవడానికి మంచిగా వెంటనే నిద్ర వచ్చే ఒక మంచి ఐడియా అనమాట. యాప్ పేరు స్లీప్ ఫాస్టర్ మెడిటేషన్ ప్రో. దీని ప్రైజు ₹620. ఈరోజు ఒక్కరోజు మాత్రమే ఫ్రీగా సేల్లో ఉంటుంది. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. సో అదే ఫ్రెండ్స్ వాళ్ళ టెక్ న్యూస్ వస్తే ఖచ్చితంగా లైక్ చేయాలి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తుండండి. ముఖ్యంగా ఈ 4 రోజులు మాత్రం డీల్స్ ఛానల్ ఫాలో అయిపోండి. మీకు నెంబర్ ఆఫ్ లూట్ డీల్స్ అనేవి అక్కడ మీకు కనిపిస్తూ ఉంటాయి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.